రాకుండా తను మరుగు చేసుకొనును. వాళ్ళ తాలూకా వాళ్ళు ప్రేమించిన వాళ్ళు ఎదురొస్తుంటే పక్కకి వెళ్ళిపోతున్నాడట ఆయన. ఎందుకంటే నీకు ఎదురు పడడం కూడా నాకు ఇష్టం లేదు, నీ వైపు కన్నెత్తి చూడటం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకండి దేవుడు ఇలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు? కారణం ఆయన కాదండి, తప్పు ఆయనది కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు వినకపోవటం, మనకు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోవటం, మన అడిగినది జరగకపోవటం మన బ్రతుకుల్లో ఎందుకు జరుగుతుందో తెలుసా? నీ జీవితాల్లో ఎక్కడో లోపం ఉందన్నమాట. సరిచేసుకో. చాలా ప్రేమించాడు, బలాన్ని ఇచ్చాడు, దేవదూతను పంపించాడు, తల్లిదండ్రులకు చెప్పించాడు. అతడే సంసోను. మంగళకత్తి పడకూడదు, నేను నాజీరు చేసుకున్నవాడు, నేను ప్రతిష్ఠించుకున్నవాడు అతను. ఏమండి, నీకొకటి చెప్తున్నాను సంసోను,